సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం ఆర్డీఓ ఆఫీస్ వద్ద నిరాహార దీక్ష సమ్మెలో పీసీసీ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ సురేష్ షట్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని, ఇంటి అద్దెలు, గ్యాస్ ధరలు, అదేవిధంగా కూరగాయల ధరలు పెరిగాయని, ఇప్పుడు ఇచ్చే జీతం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తే తప్ప కుటుంబం గడవని పరిస్థితి ఉందన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి టీచర్లుగా పనిచేస్తున్న ఉద్యోగ భద్రత, ఉద్యోగం లేకుండా వెట్టి చాకిరీ చేస్తున్నారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెంటనే వీరిని పర్మనెంట్ చేయాలని, ఈఎస్ఎఫ్, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మంత్రి గారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నారాయణఖేడ్ సిడిఎస్ ప్రాజెక్ట్ కింద మా పనిచేసే అంగన్వాడీ టీచర్సే కానివ్వండి, హెల్పర్స్ కానీ ఏదో రాష్ట్ర వ్యాప్తంగా వారు ఏదో పోరాటం చేస్తూ ఉన్నారో దానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సంఘీభావం తెలుపుతూ ఉన్నాం. వారి కోరికలు సమంజసంగా ఉన్నాయి. పెద్ద కోరికలు లేవు. 26,000 అంటున్నారు, 18,000 అంటున్నారు, 26,000 టీచర్, 18,000 ఇది అంటున్నారు. మరి ఇవన్నీ పెద్ద కోరికలు కావు. మరి వాళ్ళ పెన్షన్ కానీ, పెన్షన్లో కూడా సక్రమంగా ఆ ఏజ్ కూడా వాళ్ళకు ఎటువంటి సౌకర్యాలు ఇస్తలేరు, ఇన్సూరెన్స్ లేదు. ఇది అన్ని విధాలుగా వాళ్ళు చేసే కోరికలు చాలా ఓపిక చూసి ప్రభుత్వానికి అడిగి మరి వారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వాళ్ళ మా అంగన్వాడీ టీచర్స్ మరి హెల్పర్స్ ఒక్కటై పోరాటం చేస్తున్నారు. అది తప్పకుండా మేము సంఘీభావం తెలపడం రావడం జరిగింది. రేపు వారు చెప్పాం మేము ఏమంటే ఈ ప్రభుత్వం కోరిక తీరిస్తే మంచిది, లేకున్నా మీ కోరికలను రేపు మా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిస్తాం. కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టించి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అధికారం రాబోతుంది. వారి సమంజసమైన కోరికలు నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా వారి కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇస్తూ ఈరోజు వారి పోరాటం మీరు పోరాటి మీ కోరికలు సాధించని చెప్పడానికే రావడం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 75,000 మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తూ ఉన్నారు. గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల పట్ల, ఆయాల పట్ల మొండి వైఖరి వహిస్తూ డిమాండ్లను పరిష్కారం చేయకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ కోరుతున్నటువంటి గొంతమ్మ కోరికలు కాదు, న్యాయమైనటువంటి డిమాండ్లు. కనీసం 26,000 రూపాయలు పెంచాలి అని చెప్పేసేటటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నారు. అట్లానే ఇవాళ ఈరోజు ఐసిడిఎస్లో అనేక సంవత్సరాలు పనిచేస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వమని అంటే ఈ ప్రభుత్వం మీనవేషాలు వేస్తూ ఉంది. ఇవాళ టీచర్కు 10 లక్షల రూపాయలు, ఆయకు 5 లక్షల రూపాయలు ఇవ్వని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అట్లనే ప్రమాద బీమా ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఈరోజు అనేక మంది అనేక డిపార్ట్మెంట్లలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ చేస్తూ ఉంది. అందుకని ఐసిడిఎస్లో పనిచేస్తున్నటువంటి టీచర్లను, ఆయిలందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి వాళ్లకు ఈఆర్సీ అమలు చేయాలి అని చెప్పేసి ఈరోజు సిఐటిగా, సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా సరే యూనియన్తో చర్చలు జరిపి ఈ డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కారం చేయాలి అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.